పనులకు వెళ్ళి అక్కడే అటు అడ్డొచ్చి గొడవలు కొట్లాట్లు మళ్ళీ సాయంత్రానికి కలిసిపోయి ఇలాంటి జీవితం మనకొద్దు. ఉదయం లేవండి, పెందలకాడే పనులు ప్రారంభించండి, ప్రార్థన ద్వారా జీవితం ప్రారంభించండి, ఎంతో ఆశీర్వాదకరంగా మీరు ఉంటారు. ఆమేన్. నెక్స్ట్ 26వ వచనం చూడండి. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డవ దాసుడా. అబ్బా, ఏం బిరుదిచ్చాడు చూసారా కదండి. ఈ సోమరుడే అన్ని పదాలు పెడితే యజమానుడు పెట్టట పదాలు. యజమానుడు ఏమన్నాడు? అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డ దాసుడా. ఈ పేరు మీకు ఎవరికైనా కావాలా? ఫ్రీ, డబ్బులేం కట్టక్కర్లా. ఎవరికన్నా కావాలి ఈ పేరు? వద్దనే కదా దేవుడు ఆశపడుతున్నాడు. మరి మీకు ఏం పేరు పెట్టాలి? చురుకైన వాడా, భలా మంచు దాసుడా, రమ్ కమ్ లోపడరా, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపడకు రా అని దేవుడు నిన్ను పిలుచుకుని, నిన్ను బట్టి దేవుడు అతిశయించే ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి. నిన్ను బట్టి నీ సేవకుడు అతిశయించే స్థాయికి నువ్వు వెళ్ళాలి. నిన్ను బట్టి నిన్ను కట్టుకున్నవారు, నీ ఇంటి వారు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబీకులు నీ పేరు చెప్పుకునే స్థాయికి నువ్వు వెళ్దువుగాక. వాళ్ళ పేరు చెప్పు నువ్వు బతకడం కాదు, అదేం దరిద్రం. నీ పేరు చెప్పుకుని అవతలోడు బతికేటట్టుగా నువ్వు ఎదగాలి. ఎందుకంటే ఒకటి, దేవుణ్ణి కలిగి ఉన్నావు, నీవు దేవుని బిడ్డగా మారావు, బాప్తిజం పొందావు, రక్షణ పొందావు, దేవునికి దగ్గర అయ్యావు. కాబట్టి అంత గొప్ప దేవుని ఆధారం చేసుకుని, ఇంత గొప్ప బలాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్యం నీలో నిలిచింది కనుక దీనిని బట్టి నువ్వు ఎదిగి ఫలించి అనేకులకు దేవునికరంగా మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చెప్పండి, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. పట్టణం అంటే సిటీ కదా, పల్లెటూరు కాదు కదా. పట్టణం అంటే అన్ని రకాల జాతులు ఉంటారు కదా. పట్టణానికే సంతోషకరం అంట. మన సింధువు తెలుసు కదా, ఆమె ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు ఆమెకు ఎదురెళ్ళి ఆమెను ఊరేగించుకుని తీసుకొచ్చారు కదమ్మా. అంటే అది వేరే ఫీల్డ్ కావచ్చు, ఏదైనా సరే పట్టణానికి ఎంత సంతోషం. మా తెలంగాణ అమ్మాయి కేసీఆర్ ఆమెకి సన్మానం చేసి, కేసీఆర్ గారు ఆమె కొంత ల్యాండ్ ఇచ్చి, ఇంత గిఫ్ట్లు ఇచ్చి, మాకు మా తెలంగాణకి గొప్ప పేరు తీసుకొచ్చిందని ఎంతో సంతోషపడ్డారు. ఏంటి మీ రాష్ట్రం? మీ రాష్ట్రంలో నువ్వు ఎవరో తెలుసా? కనీసం మీ ఊర్లో తెలుసా నీ గురించి? మీ వీధిలో, మీ బంధువుల మధ్యలో తెలుసా నువ్వేంటో? ఒక స్థాయికి రండి, ఒక పేరు కలిగి జీవించండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనట్టు అలా పడి ఉండకండి. మీరు తిరిగి లేవండి, తేజరిల్లండి. యెహోవా మహిమ మీ మీద ఉదయిస్తాది అనలేదు దేవుడు. ఆల్రెడీ చెప్పండి, ఆల్రెడీ ఉదయించింది. మనం దుప్పటి తీయటమే తరుణం. ఆమేన్. ఉదయాన్నే లేచి దినాన్ని మంచిగా ప్రారంభించటమే మీరు చేయాల్సిన పని. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని గొప్పగా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. ఆమేన్. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట పంట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? నీకు ఇచ్చిన దాన్ని నువ్వు డెవలప్ చేయటం నీ వల్ల కాలేదు కదా. అట్లీస్ట్ ఒక సావుకారులు అంటే కిరాణా షాపులో, ఆ మార్వాడి షాపులో, కౌంటర్ల షాపులో పెట్టిన ఈ సంవత్సరం పాటు వాడు ఈ వడ్డీ అన్న ఇద్దుడు. అవునా కదా చెప్పండి? నీకు సంపాదించడం చేత కాలేదు, కనీసం ఈ 1000 రూపాయలు మీ దగ్గర పెట్టుకుని ఒక సంవత్సరం తర్వాత ఇవ్వండి అంటే వాడు ఊరుకునే ఇవ్వడు కదా. మళ్ళీ దానికి వడ్డీ అన్న ఇద్దుడు. నీకంటే వాడు బెటర్ కదా. నువ్వు సంపాదించడం చేత కాకపోలేదు, కనీసం వాడి దగ్గర పెట్టిన డబ్బులు ఎట్టుకెళ్ళి 10 రూపాయలు వడ్డీ అన్న వచ్చును కదరా అని యజమానుడు తెలుగు చూడండి ఎలా ఉందో. వాడు బిక్కమొహం వేసాడు చూడండి. అనుకుంటాం మనం, ఆ ఒకటే కదా అనుకుంటున్నాం. ఒకటే కాదు అది. ఆ ఒక దాంట్లో కూడా గొప్ప కార్యములు ఉన్నాయి. ఆమేన్. కొంచెమే నువ్వు పొంది ఉండొచ్చు. ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటి మీద నేను అధిపతిగా నియమిస్తాడు. ఒకవేళ ఈడు ఒకటి చేసి ఉంటే ఆ 5కు 5 సంపాదించడం మీద, 2కు 2 సంపాదించడం మీద ఈయన అధిపత్యం చేదుడు దేవుడు. ఎందుకంటే దేవుడు రూల్ అదే కదా. సో కాబట్టి నీ స్థితిని చూసి నువ్వు బాధపడకు. ఆ స్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించు. నీ దగ్గర 10 ఆయుధాలు లేకపోవచ్చు, ఒకే ఆయుధం ఉండొచ్చు, కానీ ఒక్క ఆయుధాన్ని బాగా సానబట్టు. దేవుడు నిన్ను గొప్పవాడుగా చేస్తాడు.
ఆమె చెప్పండి. నెక్స్ట్ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతలకు వెళ్తారండి. సోమరు వాళ్ళ గురించి కొన్ని మాటలు, ఇంకా కొన్ని మాటలు. 19వ అధ్యాయం సామెతలు 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. సోమరు ఎక్కడ వెళ్తాడట? గురకట్టేస్తాడు. పడుకున్నాడంటే ఇక గురకే. దొంగోడు వచ్చాడు, ఇల్లు కన్నం వేసి ఉన్న ఏముంటాయి వీడి దగ్గర? ఆ మాసిపోయిన బట్టలు తప్ప ఇంకేముంటాయి? సోమరితనము గాఢ నిద్రలో పడవేయను. ఎందుకంటే సోమరి మితం లేకుండా తింటాడు గనక. తిండికి మితం ఉండదు. సమయానికి ఏది చేయాలి చేయకపోవడం వల్ల మనిషి సోమరుడు అయిపోయి, సోమరితనము గాఢ నిద్రలో పడవేయను, సోమరివాడు పస్తుపడి ఉండును. ఎప్పుడు లేమిలో బ్రతుకుతాడట. ఎవరికన్నా కావాలి ఈ బ్రతుకు? ఫ్రీ. అయ్యా ఎవరికైనా కావాలి లైఫ్? ఫ్రీ. దీనికి ఏం కష్టపడక్కర్లా, గొరకెట్టి నిద్రతో చాలు. దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం వచ్చేస్తుంది దగ్గరికి. నువ్వు రమ్మనక్కల వాడే కూర్చుంటాడు దరిద్రగాడు. ఇందుకోసమా దేవుడు మనకు బలం ఇచ్చింది, ఇందుకోసమా దేవుని వాక్యం నిన్ను నిలబెట్టింది, ఇందుకోసమా దేవుడు మనల్ని ఏర్పరచుకుంది కాదు. ఈ రాత్రి ఒకవేళ సోమరితనం నీలో ఉందని నువ్వు గమనిస్తే యేసునామములో దాన్ని సమాధి చేయి, లేకపోతే అది నిన్ను సమాధి చేస్తుంది. సోమరితనం చాలా ప్రమాదకరం. దర్శనం ఉన్నా నువ్వేం చేయలేవు, పిలుపు ఉన్నా నువ్వేం చేయలేవు, బలం ఉన్నా నువ్వేం చేయలేవు. ఎందుకు? ఏముంటే? సోమరితనం ఉంటే. సోమరితనం ఉన్నాడు, దేవుడు పిలుపు ఉన్నవాడు ఏం చేయలేదు. దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పుకోవడం తప్ప దేనికి పని చేయదు. దేవుడు నన్ను దర్శించాడని చెప్పుకోవడం తప్ప దేనికి పని చేయదు. నీ బలము నీ కండలు చూపించుకోవడం తప్ప దేనికి పని చేయదంట బలం. కొంతమంది చూడడానికి కటౌట్, చూడడానికి సూపర్గా ఉంటారు కానీ ఏం చేయరు. అలా మనం ఉండడానికి వీలు లేదు. అందుకోసం దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. నీ జీవిత కాలము, దేవుడిచ్చిన ఆయుష్ కాలము అయిపోయే లోపు నువ్వు ఒక స్థాయిలో ఉండాలి. ఆమేన్. నీ తర్వాత తరం వారికి నువ్వేమై ఉండాలి? ఒక మాదిరికరమైన జీవితం జీవించి వెళ్ళాలి. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనం దేవునిని గౌరవించే, దేవుని మహింపరిచే క్రియలు మనం కలిగి ఉందము గాక. నేను ముగిస్తాను ఒక 2 మాటలు. 21వ అధ్యాయము సామెతలు 21:25 కూడా చూడండి. సామెతలు 21 ఏదట? ఎందుకు చేస్తాయి? ఏం చదువుతూ మెలుగులు తిరుగుతున్నారండి? ఏం చేయదు ఒప్పుకోండి. మరి దేనికి ఒప్పుకుంటాయి? రీల్స్ ఇట్లా గెంటడానికి ఒప్పుకుంటాయి. కిందకెళ్ళి ఒక వాటర్ బాటిల్ తేలేవు ఈ చేతులు. పాపం అమ్మ నాన్న చేయలేకరే వాటర్ బాటిల్ ఒకటి తేరా, అడికెళ్ళి కరెంటు బిల్లు కట్టరా, లేదా ఏదైనా చిన్న చిన్న పనులు చెప్తే వెళ్ళలేడు సోమరుడు. ఎందుకు? నీకు అంత బలం ఉండి ఏం ఉపయోగం? తల్లిదండ్రులు కూడా ఉపయోగం లేని బలం అవసరమా నీకు? అంతే కదా. చూడండి, సోమరి వాని చేతులు పని చెయ్య నొల్లవు, వాని ఇచ్చ వాణ్ణి చంపేస్తుందట. వాడి ఇచ్చ తినాలి, తిరగాలి. ఇచ్చ ఉంటుంది కొంతమందికి, ఒక పిచ్చ. అది ఇచ్చ పిచ్చో కానీ వాడు ఇక్కడ ఏమనుకుంటే అది జరిగిపోవాలంతే. ఇక్కడ ఏమనుకుంటే అది జరిగిపోవాలి. దీంతో పని హృదయం ఉండదు అడిగి, ఇంకంతా మైండే. చెప్పండి, ఇక్కడ ఏదనుకుంటే, ఇక్కడ ఏది ఫిక్స్ అయితే అదే. హృదయంలో దేవుడు ఏం నాటాడు, ఏం నేర్చుకున్నావు, ఇది హృదయం దాకా వెళ్ళదు ఏది కూడా. ఇప్పుడు నేను చెప్పే కొన్ని మాటలు కూడా సోమరుడికి హృదయం దాకా వెళ్ళవు. ఎక్కడికి వెళ్తాయమ్మా? ఇక్కడికి, మైండ్కి వెళ్ళి అటు నుంచి అట్టే. ఒక చెట్టు మీద రాయి అయితే పక్షులు ఎగిరిపోయినట్లుగా అన్ని మాటలు అలా బయటికి వెళ్ళగానే ఎగిరిపోతాయి. ఒక ఫోన్ కలరాగి మామా అనగానే ఈ మామ ఇటు వెళ్ళిపోతాడు. ఇక ఎందుకు? యవన బలం దేనికి ఉపయోగిస్తున్నావు? బలం లేక నువ్వు బతకస్తుడిగా ఉన్నావు అంటే, బలం ఉండి కూడా సోమరుడుగా ఉంటే నీ యవన బలం నీకు ఏం ఉపయోగపడినట్టు లెక్క. కొంతమంది వృద్ధాప్యులు తల్లిదండ్రుల దగ్గర, మీరు పేపర్లో న్యూస్ చూసారో లేదో,
వాళ్ళ అమ్మగారి దగ్గర పెన్షన్ డబ్బుల కోసం తలకాయ బాగా కొట్టాడు, గోడకేసి కొట్టాడు వాళ్ళ తల్లిని, చంపేసాడు వాడు. దేనికోసం? తల్లి పెన్షన్ డబ్బుల మీద ఆధారపడుతున్నాడంటే వీడిది ఒక బతుకైనా, అదొక జీవితమేనా? కాబట్టి ఆలోచించాలి మీరు. ఇది అందరికీ, ఇక్కడ మాకు కూర్చున్న మీకే కాదు, వినేవాళ్ళకు కూడా, ఎలాగ వీడియో రికార్డ్ చేస్తున్నా వినేవాళ్ళకు కూడా ఇది. ఎవరో ఏదో సహాయం చేస్తారు, మా అన్నయ్య ఇస్తాడు, మా తమ్ముడు ఇస్తాడు, లేకపోతే మా అక్క ఇస్తానంది, మా నాన్న ఇస్తానన్నాడు, లేకపోతే మా అమ్మ ఇస్తానంది. లైఫ్లో ఎప్పుడు ఎవరి మీద ఆధారపడొద్దు. మీ బలాన్ని మీరు ఉపయోగించుకొని సమయానికి లేచి సమయానికి తినాలి. ప్రతిదీ కూడా తిండి కూడా మితంగా ఉండాలి. పట్టేడంటే ఇక చూడదు, వెళ్తున్నది ఇక ఏలు పెడితే అందేటట్టు తింటాడు ఒకడు. కొంతమంది ఆ కలిపే విధానం కూడా చూస్తే అసలు ఎందుకు తింటాడు వాడికే తెలియదు. సో సోమరికి తిండి వ్యామోహం కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే మీరు సైన్స్ ప్రకారంగా చూడండి, ఏ పని చేయనోడికి తిండి మీద ఎక్కువ వ్యాధి ఉంటుంది. ఏదో పనిలో నిమగ్నమైనోడికి తిండి ధ్యాస ఉండదు. అవునా కాదు చెప్పండి? ఏదో ఒక పనిలో మీరు నిమగ్నమై ఉంటే మీకు తిండి ధ్యాస కూడా ఉండదు. కాబట్టి యవనస్తులారా, మీరు బలవంతులు కాబట్టి మీ బలం మీరు దేనికి ఉపయోగించాలి? మీరు ఎదిగి ఫలించాలి. యోసేపు కొమ్మ ఎదిగి ఫలించినట్లుగా అది గోడలకి వ్యాపించిందట. అలా మీరు వ్యాపించాలి, చిగురించాలి, పుష్పించాలి. ఆ దేవుని కిరణాలు మీ మీదకి వచ్చి ఆ సముద్రపు నీటిని ఉప్పుగా మార్చినట్లుగా దేవుడు మిమ్మల్ని నూతనంగా మార్చునుగాక. ఒకటి వాక్యం చెప్పి నేను ముగించేస్తాను. 26వ అధ్యాయము సామెతలు 14వ వచనం. సామెతలు 24:14 చూడండి. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఎలా తిరుగుతాడట? ఉతక తెలుసా మీకు? తలుపులు ఒకప్పుడు ఇలాగా ఒక రాడ్ లాగా ఉండి దానికి తలుపులు వేసేవారు. ఆ ఉతక మీద తలుపు అటు ఇటు కిర్రం తిరుగుతుంది కదా. ఉతక మీద తలుపు తిరుగును, సోమరి వాడు పక్క మీద ఆ మంచానికి ఆ వైపు, ఇటు ఈ మంచానికి ఇటు తిరుగుతూ ఉంటాడు దుప్పటి కప్పుకొని. ఇటు పడుకుంటాడు, కాసేపు జబ్బనొప్పి పుడుతుంది. అన్ని గంటలు పడుకుంటే జబ్బనొప్పి పుట్టదా? మరి ఇటు పడుకుని అలా కొంటాడు, మెల్లనొప్పి పడతాయి, ఈ పక్క తిరిగి ఇటు పడుకుంటాయి. ఎందుకు అంత బాధ? లేవచ్చుగా, మళ్ళా లేస్తే పనులు. ఎందుకంటే సోమరుడికి పని సోమరుడు చేతులు పని నొల్లవు. కాబట్టి లేస్తే పనులు చేయాలి. కాబట్టి కాసేపు పడుకుంటే ఏం పోయేది ఏముందిలే, ప్రపంచంలో మనం చేసేది ఏముంది, ఏం సాధించేది ఏముందిలే, మనం ఒక్కటి ప్రయాణానికి లేకపోతే ఇద్దరు ప్రయాణానికి నలుగురు ప్రయాణానికి ఏం చేద్దాం చాలే అని ఆ జీవితాన్ని అలాగా అణిచివేసుకోవటం వల్ల ఇప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడే నీ జీవితం ఇంత భారంగా ఉంటే నీ లైఫ్ ఒక వృద్ధుడైన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడే నీ జీతం నీకు సరిపోకపోతే, ఇప్పుడే 4 రూపాయలు చేతిలో లేకపోతే, పని చేయలేని స్థితి వచ్చినప్పుడు నిన్ను ఎవడు కాపాడతాడయా? అంతే కదమ్మా. కాబట్టి దాచుకోవాలి, కొంత సమయం దాచుకోండి, మిగిల్చుకోండి సమయాన్ని. 24 గంటలు వేస్ట్ చేసుకోకండి. అలాగే మీకు ఇచ్చిన కష్టార్జితంలో కొంత డబ్బు దాచిపెట్టుకోండి, సేవ్ చేసుకోండి. విలువగా బ్రతకండి, సాక్ష్యం కలిగి ఉండండి. ఎప్పుడు చూడండి, కొంతమంది అప్పులు చేయటమే వాళ్ళ పని. యవన కాలంలో ఒక నిర్ణయం తీసుకోండి, అప్పు చేయటం నా దృష్టిలో పాపం అన్నట్టుగా. మీరు ఎప్పుడైతే అప్పు చేయకుండా మీరు ఉన్నదాన్ని సంతృప్తి కలిగి రూపాయి కూడగట్టిన జీవితంలో అభివృద్ధి చెందుతారో, దేవుడు మిమ్మల్ని అంటాడు, భలా మంచి దాసుడని అభివృద్ధి పరుస్తాడు. ఎందుకంటే ఎదగటాన్ని నువ్వు పని చేస్తున్నావు కాబట్టి దేవుడు కూడా నీకు సపోర్ట్ చేస్తాడు. దుప్పటికప్పుడు పడుకునే వాడికి ఎవరు సపోర్ట్ చేస్తారమ్మా? ఆల్మోస్ట్ దెయ్యం తప్ప దేవుడు ఏమి సపోర్ట్ చేయడు వాడికి బాగా సపోర్ట్ చేసేది ఎవరు చెప్పండి? బాగా కొట్టు, బాగా తిట్టు, బాగా తిరుగు, బాగా తిను అని సపోర్ట్ చేసేది ఎవరు? దెయ్యమే. వాడికి అన్ని దుష్టుడు ఆలోచనలే వస్తాయి, మంచి ఆలోచన రావు. ఉదయమే లేచి చక్కగా ప్రార్థనలో దేవునితో గడిపి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండి మంచి కోసం పరిగెత్తే వాడికి దేవుడు ఆలోచనలు వస్తాయి. ఆఖరి మాట ఏముంది అక్కడ? ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. 16వ వచనం కూడా చూడండి కింద. హేతువు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనబడతాడట. కాబట్టి మీకు తెలిసింది కరెక్ట్ అనుకుని, మీరు చేసేదే మంచి అనుకుని, మీరు కాలక్షేపం చేయకుండా జీవితం పాడు చేసుకోకుండా, ఒకవేళ మీరు చదువుకునే స్టూడెంట్స్ అయితే అందరికంటే ఎక్కువగా మీరు చదవండి. ఒకవేళ మీరు ఉద్యోగం చేసేవాళ్ళు అయితే
అందరికంటే ఎక్కువగా మీరు కష్టపడండి, ఎక్కువ సమయం మీరు ప్రయాసపడండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి. అలాగే ఎప్పుడైతే మీరు అభివృద్ధి చెందాలని పరిగెత్తుతారో, దేవుడి మీద ఆధారపడతారో, దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చెప్పండి, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది, మీరు దుష్టుణ్ణి జయించిన వారు. నిజమేనా అది? కాబట్టి ఆ జయం మనలో ఉండినట్లుగా ఈ రాత్రి ఒకవేళ ఏమన్నా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందులో ఆ మధ్యలో ఒక వాక్యం ఉంటుంది చూడండి, యవనస్తులారా మీరు బలవంతులు అనే మాట. యోహాను శుభవార్త, యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆ మధ్యలో ఒక మాట ఉంటుంది, యవనస్తులారా మీరు బలవంతులు అనే మాట. యవనస్తులారా మీరు బలవంతులు అనే మాటని మనము ధ్యానం చేద్దాం. ఈ వాక్యం కొరకు దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మరొకసారి ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, చదవబడిన వాక్యము మా వినికిట్లో ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా అయ్యా నీ కృప ప్రసాదించి సహాయం చేయమని యేసు నామమున పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాట, యవనస్తులారా మీరు బలవంతులు అనే మాట. మీకు చాలాసార్లు చెప్పాను, యవ్వన కాలం అనేది అతి శ్రేష్టమైన కాలం. ఎందుకు అతి శ్రేష్టమైన కాలం అంటే, బాలురుగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము, వృద్ధులైపోయిన తర్వాత కూడా ఏమీ చేయలేం. ఏమైనా చేయాలి, ఏదైనా సాధించాలి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, ఎవరికైనా సరే మనం ఏదైనా సాయం చేయాలి, ఒక ఉన్నత స్థితిలో మనం ఉండాలంటే, యవ్వన కాలంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, కష్టపడి చదువుకుంటారో, కష్టపడతారో, ఏదైనా సాధించడం కోసం ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో, వారికే కాదు వారు అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ఆమేన్. ఈ యవ్వన కాలం అనేది అతి శ్రేష్టమైన కాలం కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి యవ్వన బలాన్ని ఉపయోగించుకోవాల్సిన విధానంగా ఉపయోగించుకోవాలి. ఆమేన్. సో మన బలం దేనికి ఉపయోగిస్తున్నాం, మన శక్తి దేనికి మనం ఉపయోగిస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. ఆ కింద మాట ఒకటి చదివితే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది అని ఉంది. దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉంటుందట. ఎందుకు వాక్యం యవనస్తుల్లో నిలిచి ఉంటుంది అంటే, యవనస్తుడికి ఒకటి జ్ఞాపక శక్తి బాగుంటుంది, ఎక్కువ ప్రార్థనలో గడపగలిగిన ఆ స్టామినా ఉంటుంది, ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండొచ్చు, ఎక్కువ రోజులు ఉపవాసం ఉండొచ్చు. కొందరు వృద్ధులు చూడండి, వారు ఉపవాసం ఉండాలని ఆశ ఉన్నా ఉపవాసము ఉండలేరు. గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలన్నా వారి వయసు, వారికి ఉన్న బలహీనతలు సహకరించకపోవడం వల్ల వారు ఎక్కువ ప్రార్థనలో గడపలేని పరిస్థితి, ఎక్కువ ఉపవాసం ఉండలేని పరిస్థితి, ఎక్కువగా దేవుని కోసం ప్రయాసపడాలని ఆశ ఉన్న ప్రయాసపడలేరు. కాబట్టి వారిలో వాక్యం కంటే కూడా యవన కాలంలో ఉన్నటువంటి వారి మీద దేవుని దృష్టి ఎలా ఉందంటే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. దుష్టుని జయించే శక్తి కూడా యవనస్తుడికి ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దుష్టుని జయించే శక్తి లేక దుష్టుని మనము జయించే శక్తి ఎవరు ఉంటుందంటే యవన కాలంలో ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఎందుకు యవన కాలంలో దుష్టుని జయించగలము అంటే, యవనుడు తప్పగా తొట్టిల్తాడు కదా, అప్పుడు దుష్టుని ఎలా జయిస్తాడు? ఈ రెండింటికి భిన్నంగా ఉంది కదా. యవనుడు తప్పగా తొట్టిల్తాడు, మరి తొట్టిల్లేవాడు ఎలా జయిస్తాడు దుష్టుని?
యవనస్తుడికి తొట్టిల్లి లక్షణం ఉన్నట్టు మరలా తిరిగి లేచి శక్తి కూడా ఉంది. పిల్లలు చూడండి, పడతారు లేగుతారు చూడండి. అట్లా యవన కాలంలో ఏదైనా ఒక దాంట్లో నువ్వు ఓడిపోయినా మళ్ళీ నీ బలాన్ని నువ్వు ఉపయోగించుకుని మళ్ళీ నువ్వు తిరిగి లేవగలవు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలవు, దేవుని కోసం బ్రతకగలవు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఎంతమంది నమ్ముతున్నారు నాలో బలం ఉందని? బలం ఉందా మీకు? యవనస్తులారా, మీకు బలం ఉంది కదా. ఇప్పుడు మీ బలాన్ని, మీకు బలం ఉన్నప్పుడు కూడా ఏమీ సాధించలేని వారుగా, ఏమీ జయించలేని వారుగా, దేనికి చేత కాకుండా ఇటు చెందకుండా మీ బ్రతుకే మీకు భారం అయిపోతుందంటే దానికి కారణం ఏంటి? ఒకరు చెప్పారు, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదట, కానీ పేదవాడిగా చనిపోవడం మన తప్పే ఉంటుందట. అంటే అర్థం ఏంటి? ఒక పేదవాడిని కడుపులో పుట్టడం అది నీ తప్పు కాదు కదా. ఏ తండ్రిని కడుపును పుట్టాలో, ఏ ఇంట్లో పుట్టాలో, ఎక్కడ ఉండాలో అనేది తండ్రి డిసైడ్ చేస్తాడు కదా. కాబట్టి మనం ఎక్కడ పుట్టాలో, ఎక్కడ ఉండాలో మన చేతుల్లో లేదు. అయితే యవన బలం దేవుడిచ్చిన ఒక వరం. ఈ బలాన్ని ఆధారం చేసుకుని మీ కుటుంబంలో ఉన్న దరిద్రత అంతా మీరు వెళ్ళగొట్టాలి. తరతరాల నుంచి వెంబడిస్తున్న రోగాలు, లేదంటే బలహీనతలు, పాపం, శాపం అనే కాడిని మీరు ఏం చేయాలి? విరగొట్టాలి. ఎందుకంటే 2 విషయాలు దేవుడు ప్రధానంగా చెప్పాడు. మొదటిది, దేవుని వాక్యం మీలో నిలబడుతుంది, ఆ వాక్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. 2, దుష్టుని మీరు జయిస్తారు. ఈ 2 చాలా మీ జీవితంలో ఎన్నో విజయాలు మీరు సాధించడానికి. ఎందుకంటే చాలామంది జీవితాలను పాడు చేయడానికి దుష్టుడు పన్నాగం పన్నుతప్పుడు యవనస్తుడికి దేవుడు ఏమి ఇస్తున్నాడంటే దుష్టుడు జయించే శక్తి యవనస్తుడికి ఇస్తున్నాడు దేవుడు. యవనస్తులారా, మీలో దేవుని వాక్యం నిలిచి ఉంటుందని వాక్యం చెప్తుంది కనుక మీరేం చేయాలంటే మీలో నిలుచున్న వాక్యాన్ని ఆధారం చేసుకుని దుష్టుని మీరు జయించి మీ బలాన్ని, మీకు ఇచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని, ఆ సంవత్సరాలను ఉపయోగించుకుని మీ బ్రతుకు అనేకులకు దీవెనకరంగా మార్చుకుందురుగాక. ఎంతమందికి ఆశ ఉంది? నా జీవితం నాకు మాత్రమే కాదు, అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆశ మీకుందా? రైట్. అయితే మీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీ బలం మీకు ఉపయోగపడాలంటే మన జీవితంలో ఉండకూడనిది ఒకటి ఉంది. అది సోమరితనం. చెప్పండి, ఎంత బలం ఉన్నా సోమరివాడు ఏమైనా చేయగలడా? సోమరివాడికి ఎంత బలమున ఉపయోగమో లేదు. కాబట్టి నీ బలము నీకు ఉపయోగపడాలి, నీ బ్రతుకు నీకు భారం కాకుండా తాజాగా, ఉత్సాహంగా, సంతోషంగా నువ్వు బ్రతుకు వెళ్ళబుచ్చాలంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని ఉంది బైబిల్లో. భాగ్యం ఏంటి? డబ్బు ఉండుట గొప్ప భాగ్యం అని లేదు, ధనవంతుడై ఉండుట గొప్ప భాగ్యమని లేదు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చురుకుగా లేవటం, చురుకుగా పని ప్రారంభించటం, ఎప్పుడు అయిపోవలసిన పని అప్పుడు అవగొట్టడం, సమయ పాలన కలిగి ఉండటం, ఆరోగ్యం కాపాడుకోవటం, సమయాన్ని కాపాడుకోవటం, నీకున్న కొంచెం ధనమైనా సరే దాన్ని కాపాడుకోవటం, ఉన్న చిన్నిళ్ళైనా సరే దాన్ని నీట్గా పెట్టుకోవడం, ఉన్నది ఒక చిన్న వెహికల్ అయినా సరే దాన్ని నీట్గా జాగ్రత్తగా కాపాడుకోవడం. ఇలాగే ప్రతి దాంట్లో మీరు ఎప్పుడైతే చురుగ్గా ఉంటారో అప్పుడు మీ యవన బలం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కొంతమంది వారు పడుకున్న మంచం మీద దుప్పటి కూడా మడతెట్టినంత సోమరులు ఉంటారు. కనీసం వారు తిన్న ఆ ప్లేట్ కడుక్కోవడానికి కూడా వారికి బద్ధకం. ఇల్లు ఊడ్చుకోరు కొంతమంది. అలాంటి జీవితాలకి దేవుడిచ్చిన బలం ఉపయోగపడుతుంది అంటారా? లేక వారి బలమే వారిని నాశనం చేస్తుందా? మాట్లాడాలి. వారి బలం వారిని ఎలా నాశనం చేస్తుంది? చెప్పండి, ఎలా నాశనం చేస్తుంది? కొన్నిసార్లు మన బలమే మనకు ఆయాస్కరంగా మారుతుంది. ఎలాగా? కొట్లాట్లు, గొడవలు, అతిగా తినటం, అతిగా తిరగటం కదా, అతిగా తిరగటం, అతిగా తినటం, రెస్టారెంట్ల చుట్టూ, బేకరీలైనా బ్రేక్ఫాస్ట్లో ఏంటి బేకరీల చుట్టూ, తర్వాత ఇంకోటి ఏదో ఉంది, ఏముంటాయి కదమ్మా, చికెన్ వేస్తారు చూడండి, KFC, రకరకాల ఫుడ్. అంటే నీ బలాన్ని ఈ రెస్టారెంట్ల చుట్టూ తిరగటానికి, తిండి చుట్టూ తిరగటానికి, లోకంలో సినిమాలు చూడడానికి, షికారులు చేయడం, కొట్లాటలకి, వీటికి ఉపయోగిస్తే అప్పుడు నీ బ్రతుకు నీకు భారంగా మారదా? మారదా? చురుకుగా ఈరోజు నేను ఏం సాధించానని ఒక ప్రశ్న మీరు వేసుకోవాలి ప్రతిరోజు.
నేను ఒక 4-5 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. రండి కొంచెం వాక్యంలోకి లోతుకు వెళ్దాం. ఈ సోమరితనం గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది, మీరు దుష్టుని జయించిన వారని సర్టిఫికెట్ ఇచ్చాడు కదా దేవుడు. మరి ఇంత కృప పొందిన నీవు సోమరిగా ఉంటే ఆ కృప నీ విషయంలో వ్యర్థమైపోతుందా, ఉపయోగించబడుతుందా నువ్వు ఆలోచించుకోవాలి. ఒకవేళ సోమరితనంగా నువ్వు ఉంటే ఎలా ఉంటుందో కొన్ని మాటలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం తెలుసుకుందాం. 19వ వచనం చదువుతున్నాను. సోమరి మార్గము ముళ్ళ కంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి మార్గం ఎలా ఉంటుందట? ముళ్ళు కంచె. అంటే అర్థం ఏంటి? వాడు కాళ్ళకు ముళ్ళు దిగుతాయి. కాళ్ళకు ముళ్ళు దిగితే ఎంత బలవంతుడైతే మాత్రం అడుగు వేయగలడా? మీకు ఎంత బలం ఉన్నా కాళ్ళలో ముళ్ళు ఉంటే మీరు స్పీడ్గా నడవగలరా, పరిగెత్తగలరా? ఎందుకు ముళ్ళు కంచె అంటే సోమరితనం వల్ల రాజమార్గంగా ఉండదట మన మార్గం. అడుగడుగు ముళ్ళులే, అడుగడుగు సమస్యలే. ఎవడో ఒకటి ఎదురొస్తాడు, ఏదో ఒకటి అంటాడు, ఎవడో ఒకటి విమర్శిస్తాడు, ఏదో ఒక ఆటంకం మొదలవుతుంది. ఎందుకు మొదలవుతుంది ఆటంకం అంటే నువ్వు పెందలాడ లేచి దేవుని పాదాలు పట్టుకోకపోవడం వల్ల, ఉదయాన్నే లేచి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడం వల్ల అడుగడుగు ఆటంకాలు కలుగుతాయి. మీరు చూడండి, ఈరోజు ప్రపంచంలో ఉన్నత స్థాయికి వచ్చిన ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ అయినా చూడండి, ఏ ఉన్నతమైనటువంటి ఎనీ ఫీల్డ్ మీరు ఎవరినైనా చూడండి, ప్రతి ఒక్కరూ మనకు చెప్పేది ఏంటంటే ఉదయమే లేచి వారు పనులు ప్రారంభిస్తారు. వారి దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకుంటారు, వారు మైండ్ సెట్ కరెక్ట్గా సెట్ చేసుకుంటారు, సమయ పాలన కరెక్ట్గా టైం టు టైం అన్నీ జాగ్రత్త చేసుకుంటారు. అంటే దేవుడు వారికి ఇచ్చిన బలాన్ని దేనికి ఉపయోగించుకున్నారు? వారు ఎదుగుతూ అనేకులకు దీవెనకరంగా ఉండడానికి ఉపయోగించుకొని. ఒక వ్యక్తి 1000 మందికి ఉపాధి కల్పించేవాడుగా, పని కల్పించేవాడుగా మారి 1000 మందికి జీతాలు ఇచ్చేవాడుగా మారాడు. మీరు జీతాలు ఇచ్చేవారు ఉంటారా, పుచ్చుకునేవారు ఉంటారా? జీతాలు ఇచ్చేవారు ఉంటారా? ప్రతి ఒక్కరికి సహాయం చేసే స్థాయికి మీరు రావాలనుకుంటున్నారు కదా. అయితే ఉదయం ఎన్ని గంటలు లేగాలి? పెందలగాడే 10 గంటలకల్లా లేచిపోవాలి, అంతేనా? ఉదయమే 9 గంటలకల్లా లేచిపోయి అందరూ అప్పుడు సగం పనులు అయిపోతాయి. గొప్ప వాళ్ళందరికీ సగం పనులు అయిపోతాయి. అప్పటికి వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. నేను ఈరోజే విన్నాను ఒక వార్త. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి 4 గంటలు లేచి ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఇతను మెయిల్ పంపించేస్తాడంట. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ లేచి కళ్ళు నలుపుని లోపు ఆఫీస్ నుంచి మెయిన్ సార్ నుంచి వీళ్ళకి మెయిల్ వెళ్ళిపోతుందట. అంటే ఒక వ్యక్తి గొప్ప స్థాయిలోకి వెళ్ళాడంటే పైనుంచి ఏమి అదృష్టం అలా పడిపోదు. చాలామంది ఏమనుకుంటారు, వాడు అదృష్టవంతుడు. అదృష్టవంతుడు ఎట్లా అవుతాడు? పెందలాడ లేచినాడు ఎవడైనా అదృష్టవంతుడే, లేటుగా లేచినాడు ఎవడైనా దరిద్రుడే. గుర్తుపెట్టుకోండి, దరిద్రత ఎక్కడి నుంచో రాదు. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ప్రభు అన్నాడు, బయట నుంచి లోపలికి వెళ్ళింది మనిషిని దరిద్రుని చేయదు, లోపలి నుంచి వచ్చే ఆలోచనలే నిన్ను దరిద్రుని చేస్తాయి. ప్రభు చెప్పింది ఒక విధంగా అయితే నేను ఇంకోలాగా చెప్తున్నాను మీకు. ఆయన ఏమన్నాడు? బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపలి నుంచి బయటకు వచ్చే చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, ఇవి ప్రభు చెప్పాడు. నేనేమంటున్నానంటే ఇంకా కాసేపు కునికేదను, ఇంకా కాసేపు పరుండేదను, ఇంకా కాసేపు నిద్ర అని ఈ నిద్ర మీద ఎక్కువ ధ్యాస పెట్టి, తిండి మీద నిద్ర మీద ఉన్న ధ్యాస ఎదుగుదల మీద లేకపోతే నీ అంత దరిద్రం ఇంకొకటి ఉంటాడా? అప్పుడు నీ యవ్వన బలం నేను కాపాడుతుందమ్మా? కాపాడదు. కాబట్టి నీ యవ్వన బలం ఉపయోగించుకో, సానబెట్టు, పదును పెట్టు, దాన్ని నువ్వు ఆధారం చేసుకుని విజయాలు సాధించు, దేవునికి మహిమకరంగా ఉండు. సామెతల్లో సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటారు, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు. చూడండి ఒకసారి సామెతలు 11:10 చూడండి. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. అంతేనా? 11:10.
నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుడుతుందట. ఉత్సాహధ్వని పుట్టును. సో నీతిమంతుడిగా ఉన్నా నీవు, యవనస్తుడిగా ఉన్నా నీవు. ఏమిచ్చాడు యవనస్తుడికి దేవుడు వాగ్దానాలు ఏంటి? మొదటిది బలవంతుడు అన్నాడు దేవుడు. 2 దేవుని వాక్యం నీలో నిలుస్తుంది. 3 నువ్వు దుష్టుని జయించిన వాడు. ఇంకా నీకు తిరిగేంటి? లెమ్మో తేజలిల్లు. దుప్పుడు ముసుకేసి కూర్చుంటే విజయాలు రావు. టైం పడుకోవాలా, టైంకి తినాలా, టైంకి లేవాలా, కష్టపడాలా, పని చేయాలా. పక్కోడు 10 గంటలు చేస్తే నువ్వు 12 గంటలు చేయాలి పని. అప్పుడు కదా ఎక్స్ట్రాడినరీగా ఉంటావు. అప్పుడు కదా నీలో ఒక ప్రకాశమైన వెలుగు ఉంటుంది. పక్కోడు 7 గంటలు పడుకుంటే 14 గంటలు పడుకుంటాడు. 7, 7, 14. మరి ఆ నిద్ర ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాదు. ఏంటి ఈ నిద్ర వల్ల ఉపయోగం? ఒక 6, 7 గంటలు పడుకోవడం ఆరోగ్యకరమే. అంతకు మించి పడుకోవటం 1 అనారోగ్యము, 2 దోపిడీగాడు వచ్చినట్టు వస్తుందట దరిద్రం. తెలుసా మీకు ఎలా వస్తుందమ్మా? దోపిడీగాడు వచ్చినట్టు వస్తుందట దరిద్రం. లేమి, డబ్బులుండవు చేతిలో, ఎంత కష్టపడినా చిల్లి చెంచులు వేసినట్టు ఉంటుంది. విషయాలు ఉండవు, విలువలు ఉండవు, గౌరవ మర్యాదలు ఉండవు, ముఖంలో కాలు ఉండదు, లైఫ్లో ఒక ఎంజాయ్ ఉండదు, ఒక ఉద్యోగం ఉండదు. అనుకున్నవన్నీ వెనకపోతా ఉంటాయి. ఏది జరగదు. చెప్పండి, ఏమి జరిగినప్పుడు మనిషికి ఏమవుతుంది? సహజంగా ఏం జరుగుతుంది? ఇరిటేషన్ అయి కోపగించుకుంటాడు, వాళ్ళు ద్వేషిస్తాడు, వీళ్ళని ద్వేషిస్తాడు, నిరాశపడిపోతాడు, నిరుత్సాహపడిపోతాడు, ఉన్న శక్తి కూడా కోల్పోద్ది. అరే దేవుడు అనుకుంటాడు అందరూ అంత సంతోషంగా బ్రతికితే వీడేంటి నీళ్ళు గారిపోతున్నాడు? ఏమి ఇవ్వలేదు దేవుడు నీకు? అందరికి ఇచ్చినట్టు నీకు బలం ఇవ్వలేదా? మాట్లాడరే. అందరికి ఇచ్చినట్టే కదా దేవుడు నీకు బలం ఇచ్చాడు. అందరికి ఉన్నట్టే కదా నీకు 24 గంటల టైం ఉంది. అందరికి ఇచ్చినట్టే కదా దేవుడు నీకు ఇచ్చాడు. వాళ్ళకైనా 10 చేతులు ఉన్నాయా, 10 కాళ్ళు ఉన్నాయా? అందరికి ఒకటే బలం. కానీ అందరిలాగా నువ్వెందుకు ఉత్సాహంగా లేవు? అంటే దాని అర్థం ఎంతో కొంత సోమరితనం మన బలాన్ని ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. ముళ్ళ తుప్పల్లో విత్తబడిన విత్తనం ఎలాగైతే ఆ తుప్పలు, ఆ ముండ్లు వణిచేస్తాయో ఆ విత్తనాన్ని, అలాగే నీ సోమరితనం నీ బలాన్ని అణిచేసినప్పుడు ఏం ఉపయోగం? కాబట్టి నిజంగా ఈరోజు ఈ వాక్యం నా కొరకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది నిజమని మీరు నమ్మితే ఈ రాత్రి ఆ సోమరితనాన్ని ఒక షర్ట్ తీసి అలా తగిలించినట్టుగా తగిలించండి. పక్కనే బలాన్ని ఉపయోగించండి. గట్టిగా 10 సంవత్సరాలు కష్టపడండి, అంతే. తిరిగి ఉండదు ఇక నీకు. నీ కడుపును పుట్టినందుకు నీ పిల్లలు సంతోషిస్తారు. నిన్ను వివాహం చేసుకున్నందుకు నీ భార్య లేక నీ భర్త సంతోషపడతారు. ఇలాంటి వ్యక్తిని నేను నా జీవితంలోకి ఒక పార్ట్నర్గా వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇలా సోమరితనంగా ఉంటే పెళ్లి చేసుకున్నది కూడా అసహించుకుంటుంది, కన్న వాళ్ళు కూడా అసహించుకుంటారు. ఇంకా చెప్పాలంటే నా వాటి సేవకుడు కూడా ఎందుకు రైడు ఉపయోగం ఉందా అది వల్ల అనిపిస్తుంది. ఎవరి దగ్గర పోయారు? మీతో ఉన్న మీ స్నేహితులు కూడా మిమ్మల్ని అంత సంతోషంగా స్వీకరించలేరు. పోనీ మీరు స్వీకరిస్తారా? సౌరవుని ఎవరినన్నా ఏమీ సాధించలేని మీరు ఏమన్నా దగ్గర తీసుకోగలుగుతారా? వాడికంటే కూడా మీరు దరిద్రులైతే తీసుకుంటారేమో ఒకవేళ. అంటే నేను నా మాటలో ఒక కఠినంగా ఉన్న నిజం ఏంటంటే, యవన బలాన్ని మీరు ఉపయోగించుకుని మీకు వృద్ధాప్యం వచ్చే లోపే అన్ని విజయాలు మీరు సాధించేయాలా. ఎవడో ఇచ్చే పెన్షన్ మీద మీరు ఆధారపడటానికి వీల్లేదు. మీరే ఇంకొకటి పెన్షన్ ఇవ్వాలా. ఉంటాయి ఇలాంటి కళ్ళ మీకు? కళ్ళకి పగట కళ్ళకి అంటారు. నిజం. ఏం చేయాలి కళ్ళని? మీరు ఇవ్వాలి పెన్షన్లో. ఎవరన్నా వృద్ధులకి సాయం చేయండి. వృద్ధాప్యంలో సాయం చేసే వాళ్ళకి మీరు ఉండాలి. చచ్చేదాకా నీ ముఖంలో స్మైల్ ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. నీ బలాన్ని పెంచుకో, నీ స్థితిగతులను మార్చుకో. నీ చేతుల్లో ఉంది. మనం అనుకుంటాం దేవుడు అలాగా పంపించేస్తాడు అనుకుంటాం. దేవుడు అందరికి ఇవ్వాల్సింది ముందే ఇచ్చి పంపించేశాడు కదా. దాన్ని ఏం చేయాలి మనము? ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చినాడు ఏం చేశాడు? 5కి 5 సంపాదించాడు. 2కి పొందుకున్నవాడు 2కు 2 సంపాదించాడు. మనం ఎలా ఉండాలి చెప్పరేటండి? 5కి 5 సంపాదించిన వాళ్ళలో ఉందామా? అవి ఉన్న 1 భూమిలో పాతి పెట్టి చూడండి ఒకసారి వాడు ఏమంటున్నాడు దేవుణ్ణి. మత్తయి సువార్త 25-26 చూడండి. 25-24 చదువుమా.
తరువాత ఒక తలంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కొయ్యువాడును. చూడండి, సోమరుడు మాటలు ఎప్పుడు కూడా కొంచెం విచిత్రంగా ఉంటాయి. మాటలు కూడా ఎలా ఉంటాయంటే వాడు పెద్ద జ్ఞాని అన్నట్టుగా మాట్లాడతాడు. అది కూడా ఉంది ఇప్పుడు సోమరుడు గురించి. వాడు ఎలా మాట్లాడతాడంటే, అయ్యా అయ్యా అంటే ఏదో రెస్పెక్ట్ అనుకున్నారు మీరు. కింద చూడండి, తరువాత ఒక తలంతు తీసుకునేవాడును వచ్చి, అయ్యా నువ్వు విత్తన చోట కొయ్యువాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. ఎంత నీట్గా గుచ్చుతున్నాడు చూడండి, ముళ్ళు పద్ధతిగా కొడుతున్నాడు కదా. అర్థమవుతుందా? కొంతమంది చాలా పద్ధతిగా మాట్లాడతారండి. వాడు మాట్లాడేదాంట్లో కూడా పద్ధతిగా మాట్లాడతాడంటే నేను జ్ఞాని అనుకుంటాడంట సోమరుడు. అది కూడా చూపిస్తారండి మళ్ళీ వద్దాం వాక్యం దగ్గరికి. ఎక్కడుందా మాట చూడండి, సామెతలు, ఇది పక్కన పెట్టండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. సామెతలు 26:16 చూడండి. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు వాడు ఇక్కడ? సామెతలు జ్ఞాని అయిన సొలొమోను చెప్తారు. సామెతలు 26:16, హేతువు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే. చూసారు ఈ సోమరుడు ఆలోచన ఎలా ఉందో? వాడు చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నాడు అనుకుంటాడట. ఎందుకురా ఇలా నాశనం అయిపోయావు? ఎందుకురా ఎదుగు బదుగు లేదు నీకు? ఎందుకు ముఖం వికారంగా పెట్టుకున్నావు? ఎందుకు సొగసు లేదు? ఎందుకు స్వరూపం లేదు నీకు? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావురంటే నువ్వు కఠినాత్ముడివి. వాడికి 5 ఇచ్చేవు, నాకెందుకు 5 ఇవ్వలేదు నువ్వు అని అడుగుతున్నాడట. 5 ఇవ్వడానికి దేవుడికి అనుమతి ఉంది కదా. 5కి 5 సంపాదించాడు. నువ్వు 1 ఇచ్చి 5 సంపాదించమంటే కదా దేవుడు అన్యాయస్తుడు. అర్థమైందా మీకు? 1 ఇచ్చి 5 సంపాదించాడంటే అన్యాయస్తుడు అనుకోవచ్చు. దేవుడు 5 అడగదు కదా నిన్ను. నీకు ఇచ్చిన దాన్ని 1 ఇచ్చాడు కదా. 1 సంపాదించుంటే 5కి 5 సంపాదించినాడు కంటే 1 సంపాదించినాడు దేవుడు భలా మంచు దాసుడు అనేవాడు. ఎందుకంటే ఒక్క దాంట్లో వాడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. ఈ సోమరుడు సంపాదించడం చేత కాదు, ఉన్నదాన్ని డెవలప్ చేయడం చేత కాదు, దాచుకోవడం చేత కాదు. ఏనాడు కానాడు తినేయటం, తాగేయటం, తిరిగేయటం. తిరిగి మళ్ళీ దేవుణ్ణి ఏమన్నాడు? విత్తన చోట పంట కోయేవాడు. కఠినాత్ముడు. నువ్వు ఎంత పద్ధతిగా తిరుగుతున్నాడు చూడండి దేవుణ్ణి. తెలుసా, కొంతమంది పద్ధతిగా విమర్శిస్తారు పాస్టర్లని, దేవుణ్ణి. ఏం చేశాడా దేవుడు మాకు అని చాలా పద్ధతిగా మా దగ్గరకు వస్తారు. చాలా ముందు వందనాలు చెప్పి, సేవకుల దగ్గరకు వచ్చి వందనాలు చెప్పి చాలా పద్ధతిగా విమర్శిస్తారనమాట. ఇక వాళ్ళకి చాలా పద్ధతిగా మేము కూడా సమాధానం చెప్పి పంపించాలి. చాలా పద్ధతిగా వచ్చి అయ్యా అయ్యా అన్నప్పుడు అదేదో పెద్ద ఆత్మీయ పిలుపులాగా ఉండదు. అయ్యా అని పిలిచి, నువ్వు విత్తన చోట పంట కోయేవాడు, నువ్వు కఠినాత్ముడు అయినా ఎవరట? చూడండి అక్కడికి వచ్చేయండి మళ్ళా. అలాంటి మాటలు ఎవరికి వస్తాయి? తన దృష్టికి తాను జ్ఞాని అనుకునే వాడికి ఇలాంటి మాటలు వస్తాయి. అందరి దృష్టికి జ్ఞాని కాదు, వాడి దృష్టికే వాడి జ్ఞాని. నేను చేసేదే కరెక్ట్, నేను వెళ్ళే మార్గం కరెక్ట్ అని అనుకుంటాడు సోమరుడు. అందరూ వల వేసి చేపలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతే మిట్ట మధ్యలో వెళ్ళి చేపలు పడతాడు. అప్పుడు అన్నీ అయిపోతాయి అక్కడ. మీకు అర్థమవుతుందమ్మా? కూరగాయలు అమ్ముతారు కదా సాయంత్రం మాటలు, 10-11 గంటలకు వెళ్తే ఏం కూరగాయలు దొరుకుతాయి నీకు? అయిపోతాయి అప్పటికి. వీడు అప్పుడు కళ్ళు నలుపుకుంటూ వెళ్ళి కూరగాయల షాప్కి వెళ్తే అక్కడ అన్నీ అయిపోయింది, పుచ్చులు దొరుకుతాయి. అలాగే ఏ సమయంలో కోత కొయ్యాలో, ఏ సమయంలో నాట్లు వేయాలో, ఏ సమయంలో పంట కూర్చుకోవాలో చురుకైన వాడికి తెలుసు అంట. సోమరుడికి టైం సెన్స్ ఉండదు. రాసుకోండి, ఈ మాట చాలా విలువైంది. సోమరుడికి ఏం సెన్స్ ఉండదు? టైం సెన్స్ ఉండదు. కొత్త పిచ్చోడు అంట పొద్దురగడట. అంటే ఎప్పుడు అడుక్కోవాలో కూడా తెలియదు అడిగి. అందరూ వంటలు చేసుకుని తినే టైంలో అడుక్కోడట వాడు. తినేసి దబరాలు కడిగేసి ఎవరికాడ పడుకునే టైంలో వచ్చి అమ్మా భిక్షాంబి ఎవడెత్తాడప్పుడు ఖాళీ కడిగేసారు, ఆ పాత్రలన్నీ అయిపోయినాయి. సో అడుక్కోవడంలో కూడా టెక్నిక్ ఉందండి. ఎక్కడ అడుక్కుంటే నాకు డబ్బులు పడతాయి కొంతమంది తెలుసు. వ్యాపారం చేయటంలో ఒక తెలివి ఉంది. చురుకుగా ఉన్నవాడికి చాలా షార్ప్ ఉంటుంది బ్రెయిన్. చాలా మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు వాడు బీ ఫాస్ట్ బీ బెస్ట్ లాగా ఎప్పుడు చూడు వాడు స్పీడ్గా ఉంటాడు. కొత్త ఆలోచనలు వస్తాయి. ఒక నూతనంగా ఉత్సాహంగా ఉంటాడు. ఎప్పుడు పరిమళ వాసన వస్తుంది వాడి దగ్గర. కొంతమంది సోమరులు స్నానాలు కూడా చేయరు, చెమట కంపే. ఎప్పుడు చూడు చెమట కంపే. ఒక మొహం కడతానికి ఓపిక ఉండదు, స్నానం చేయడానికి ఓపిక ఉండదు, వేసుకున్న బట్టలు క్లీన్ చేసుకోవడానికి ఓపిక ఉండదు, దాన్ని ఇస్త్రీ నేను మిమ్మల్ని తిడతలేదు, నేను జనరల్గా జరిగేది ఇది.
కట్టుకున్న బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఓపిక ఉండదు. సాక్షులు ఉతుక్కోవడం, ఒకడు సాక్షులు వేసుకుంటే వారం రోజులు అదే సాక్షులు వేస్తాడు, ఆ లోపల రాగానే కంపు. కనీసం యాసకాలమైన బట్టలు ఉతుక్కోండి అనిపిస్తుంది, ఒక్కోసారి అడగాలనిపిస్తుంది. ఏంట్రా చెమట కంపు, ఏంటిది, ఇలా ఉంటే ఎలాగా? ఏమిచ్చాడు దేవుడు మనకి? బలం. మాట్లాడి ఏమిచ్చాడు? ముసలోళ్ళు కాదు కదా, మిమ్మల్ని మీరే మెరుగుపరచుకోవాలి. మనల్ని మనమే చెప్పండి ఏం చేయాలి? లెమ్మో తేజరిల్లు. లేకపోతే ఆడ తేజరిల్తాను. ఎవడైతే మంచాన్ని దుప్పట్ను గెలుస్తాడో వాడే ప్రపంచాన్ని గెలుస్తాడు. ఉదయాన్ని ఎవడైతే మంచాన్ని గెలవలేడో, దుప్పట్ను గెలవలేడు, ఇంకా దుప్పటి కప్పు వేసుకుని అని గురకెడతాడు, వాడు ఏం గెలుస్తాడా? ఏం గెలవలేడు, దేన్ని జయించలేడు. అప్పటికే సాతాను వచ్చాడు, గుండెల మీద కూర్చుంటాడు, గ్యాలు ఎత్తే బొజ్జు అనేవాడిని. ఎందుకంటే నువ్వు అప్పుల్లో రోగాల్లో ఉండటమే వాడికి ఇష్టం. నువ్వు విడుదల పొందడం సాతానికి ఇష్టం ఉండదు. నా మాట మీరు నిజంగా నమ్మితే ఒక టైం పెట్టుకోండి, 5 to 7 మార్నింగ్ రెగ్యులర్గా పెట్టుకోండి. ఈ 2 గంటలు మీరు దేవునితో అలా గడిపి చూడండి, మీకు ఇష్టం. ఆ 2 గంటలు మీరు జిమ్ చేస్తారో, వాకింగ్ చేస్తారో, జాగింగ్ చేస్తారో, ప్రేయర్ చేస్తారో, వాక్యం చదువుతారో, మీ ఇష్టం. మీకు ఏది ఉపయోగం అనిపిస్తే చేసి ఆ 2 గంటల్లో దేవుని కొంత సమయం ఇచ్చి మిగతా గంటలు మిమ్మల్ని మీరు పదును పెట్టుకోవడానికి ఏదైనా ఒక బుక్ రాయండి, ఏదైనా మంచి మంచి బుక్స్ చదవండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, తాజాగా ఉండండి. లోకం నిద్ర లేకముందే అప్పటికే మీరు చాలా జ్ఞానంతో నింపబడాలి. ఎప్పుడైతే అలా ఉంటారో చాలా ఉత్సాహం ఉంటుంది మీకు. ఎంత దూరమైన పరిగెత్తుతారు, అంత శక్తి, ఆ స్టామినా మీకు వస్తుంది. ఎందుకంటే అరుణోదయం ఉదయం లేవటం దేవునికి చాలా ఇష్టం అంట. సో ఎవరైతే అలా ఉదయం లేచి తమ బలాన్ని ఉపయోగించుకుని ఆ బలాన్ని పెంచుకుంటారో, 5 పొందుకున్నాడు 5కు 5 సంపాదించినట్లుగా, 2 పొందుకున్నవాడు 2కు 2 సంపాదించినట్లుగా, దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాన్ని నువ్వు డెవలప్ చేసుకో. ఏం చేయాలి? దాన్ని డెవలప్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఆ కింద ఇంకొక మాట చదవండి. 1 తలాంతు తీసుకునే వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట పంట కోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడు అయినా కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను, చూడండి, సోమరుడికి భయం కూడా ఉంటుంది. అందరూ ధైర్యంగా ఉంటే ఇటు ప్రతి దానికి భయమే, వణుకుతా ఉంటాడు, లోపల దరదరలాడుతూ ఉంటాడు. సోమరుడికి ఉంటే మరో లక్షణం ఏంటి? 1 తన దృష్టికి తాను జ్ఞానం అనుకుంటాడు, 2వది భయం ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఆందోళన. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలామందికి హార్ట్ పేషెంట్లు ఈ ఆందోళన వలన ఎన్నో రోగాలు. కరోనా టైంలో భయం ద్వారా చాలామంది చచ్చిపోయారు. నీ భయమే నేను చంపేస్తుంది. నాకు అన్నీ తెలుసనే నీ అతి ఉత్సాహమే నిన్ను చంపేస్తుంది అన్నమాట. ఈ 2 ఎవరిలో ఎక్కువ కనపడతాయంటే సోమరోళ్ళు ఎక్కువ కనపడతాయి. ఆమేన్. రైట్, నెక్స్ట్ 25వ వచనం. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అబ్బా, వాడు పెద్ద గొప్ప పని చేస్తున్నట్టు ఫీలింగ్. ఇదిగో తీసుకో, నువ్వు తీసుకో, ఇక మాకేం అవసరం లేదు. పోనీ ఈ తలాంతు కాకుండా వీడు ఇంకేమైనా సంపాదించాడు సదాకంటే అది కూడా లేదు. పోనీ ఇటు దేవుడిచ్చిన దాన్ని డెవలప్ చేసినవాడు కాదు, పోనీ వాడు కానీ వాడేదో సంపాదించింది కూడా లేదు. ఇంతకంటే దరిద్రుడు ఇంకొకటి ఉంటాడా? చూడండి, ఇలాంటి దరిద్రపు ఆలోచన ఎవరికి వస్తాయంటే సోదరుడికి వస్తాయి. ఎందుకు అలాంటి మాటలు, అలాంటి భావాలు వస్తాయంటే వాడు దృష్టి, వాడు జ్ఞాని, నేను చేసే తెలివైన పని అని వాడు అనుకుంటాడట, నేను చేసేది కరెక్ట్ అని వాడు అనుకుంటాడు. సో ఎందుకు ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడంటే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుచును, మీరు దుష్టుని జయించిన వారు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముందో నీకు? కాబట్టి ఈ భాగ్యాలన్నీ పక్కకి వెళ్ళిపోయి నీ జీవితం అదో స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సోమరతనం. ఎంత బలం ఉన్నా సోమరతనం నీలో ఉంటే ఆ బలం దేనికి ఉపయోగపడదు. మీరు జీతాలు ఇచ్చేవారుగా మారాలి, ఒక కంపెనీకి మీరు ఎండీగా ఉండాలి, ఒక ఉన్నత స్థాయిలోకి మీరు రావాలి, ఒక సీఈఓగా మీరు ఉండాలి, ఒక స్థాయిలో మీరు లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే లోకం నిద్ర లేకముందే నువ్వు నిద్ర లేవాలి. ఆమేన్. వాళ్ళు నిద్ర లేచి కళ్ళు నలుపుకుని లోపే నువ్వు ఆల్రెడీ వాకింగ్, జాగింగ్, బైబిల్, ప్రేయర్ అన్నీ చేసేసి టిఫిన్కి రెడీగా ఉండాలన్నమాట. ఆమేన్. కొంతమంది లేవటమే టిఫిన్కి వెళ్తారు. ఇప్పుడు 9ంటికి లేవగానే ఏంటి?
టిఫిన్, ఇంక వీడికి రెండో కాలం లేదు. ఇలాంటి దరిద్రుని ఎవడు మారుస్తాడండి? మీరు టిఫిన్కి రాకముందే అప్పటికే మీరు ఎన్నో విజయాలు సాధించి ఉండాలి. నిజం చెప్తున్నా, మీరు ఉదయం అలా లేచి 5 గంటలు లేచి 8-9 గంటలు టిఫిన్కి వెళ్ళక ముందే మీరు పర్వతాలను జయించేవారుగా మారిపోవాలి. మీ పదును పెట్టుకోవాలి, మీ కత్తులకి ఆయుధాలు రెడీ చేసుకుని యుద్ధానికి రెడీగా యుద్ధోపకరణాలు ధరించుకుని ముందుకు వెళ్ళేవారుగా మీరు ఉండాలి తప్ప, యుద్ధం ముమ్మరంగా ఉన్నప్పుడు యుద్ధోపకరణాలు వేసుకుంటాడు వెళ్ళి యుద్ధం స్టార్ట్ అవ్వకముందే ముందు కదా. అది యుద్ధం జరుగుతున్నప్పుడే తుపాకీలు పెట్టరా, కత్తెలు పెట్టరా అంటే నీకు ఎవడిస్తాడు అక్కడ? అప్పుడు ఆలోపే నేను ఎవడో కూడా వేసేస్తాడు.